దేశంలో బీజేపీ వచ్చింది ఏమైనా మారుతుందా? మారదు. దేశంలో కాంగ్రెస్ వచ్చింది ఏమైనా మారుతుందా? మారదు. వీళ్ళే కాదు ఎవరొచ్చినా ఏమీ మారదు. ఏం మారుతుందో నేను చెప్తాను, నువ్వు విను. చెప్పు. ఒక ఫేమస్ కొటేషన్ తో స్టార్ట్ చేద్దాం. అదేంటంటే లింకన్ గారు చెప్పింది, ఆఫ్ ద పీపుల్, ఫర్ ద పీపుల్, బై ద పీపుల్. దీని మీనింగ్ మన అందరికీ తెలుసు. కానీ అదే అబ్రహాం లింకన్ గారు ఇంకో మాట కూడా చెప్పారు. అదేంటంటే మతం అనే ఆయుధంతో ఎన్ని తరాలైనా ఇక్కడ జనాల్ని మోసం చేయొచ్చని. ఇప్పుడు చాలా మంది అదే ట్రాప్ లో ఉన్నారు. పార్టీలు మారతాయి, పార్టీలో జెండాలు మారతాయి, కొత్తగా ఫ్రెష్ క్యాండిడేట్లు కూడా వస్తారు. కానీ దేశంలో ఉన్న జనాల యొక్క తలరాత మాత్రం ఎప్పటికీ మారదు. నిజానికి పార్టీలో నాయకులు అందరూ బానే ఉంటారు. కానీ వాళ్ళ పేర్లు చెప్పుకొని మనం చేసే అంతర్గత పార్టీ యుద్ధాలకి మాత్రం ఏ దేశం కూడా సాటి రాదు. ఇది వాస్తవం. ఒకవైపు పేదవాడి కొడుకు కులము మతము అని ధర్నాలు చేస్తుంటే, ఇంకోవైపు ఉన్నవాడి కొడుకు అదే కులంతో అదే మతంతో బిజినెస్ చేస్తున్నాడు. మోసపోయేదేవాడు? మీ ఇంట్లో జాబ్స్ లేకపోయినా పర్వాలేదు, ప్రాపర్ హాస్పిటల్ లేకపోయినా పర్వాలేదు, రోడ్లు లేకపోయినా పర్వాలేదు, తాగడానికి వాటర్ లేకపోయినా పర్వాలేదు. కానీ మీ కులం వర్దేలాలి, మీ మతం వర్దేలాలి, దాంతో రాజకీయం చేసే మీ నాయకుడు వర్దేలాలి. కొంచెం మారండి. ఎందుకంటే మన వాళ్ళకి కావాల్సింది డెవలప్మెంట్ కాదు. జనరల్ గా నువ్వేమనుకుంటున్నావు బ్రో? ఏం కావాలంట మన వాళ్ళకి? ఏముంటది బ్రో, జనరల్లీ మొక్కుకోవడానికి ఒక దేవుడు, తిట్టుకోవడానికి ఒక మతం, కొట్టుకోవడానికి ఒక కులం, ఇది ఉంటే సరిపోతుంది వీళ్ళకి. అడుగడుగున కులము మతము అనే చీకటితో పేరుకుపోయిన ఈ దేశంలో ఇంతకన్నా ఏం ఎక్స్పెక్ట్ చేస్తాం మనం? ఒక నాయకుడు వచ్చేసి మా మతాన్ని కాపాడుకుంటా అంటాడు, ఇంకో నాయకుడు వచ్చేసి మా కులపోల్ని చూసుకుంటా అంటాడు. మరి సమానత్వం ఎక్కడుంది? డెవలప్మెంట్ అంటే మీ ఇంటి ముందు సీసీ ర్యాంపు, కుళాయిలు, ట్యాంకర్లు వస్తే కాదు కదా. డెవలప్మెంట్ అంటే జీడీపీలో నెంబర్లు లెక్కెట్టుకోవడం కాదు కదా. అంతకు మించి చాలా ఉంది. జనరల్లీ ఏదైనా తప్పు జరిగితే ఆ తప్పుకు మాత్రమే నేను వ్యతిరేకిని. అంతేగాని ఏ పార్టీ అయినా, పార్టీలో నాయకులన్నా ఎటువంటి స్పెషల్ ఇంట్రెస్ట్ లేదు. సో రియాలిటీ ఏంటంటే ఇక్కడ ఏ గవర్నమెంట్ వచ్చినా అందరికీ 100% సాటిస్ఫాక్షన్ చేయలేదు. సో ప్రాబ్లం ఏంటంటే వాళ్ళ రాజకీయ స్వలాభాల కోసం ఒక కులానికి ఇంకో కులానికి, ఒక మతానికి ఇంకో మతానికి, ఒక వర్గానికి ఇంకో వర్గానికి చిచ్చు పెట్టడం అనేది దేశ భవిష్యత్తుకే ప్రమాదం. నేనేమంటానంటే మార్పు ఏదైనా నీ హ్యాండ్తోనే స్టార్ట్ అవ్వాలి. నెక్స్ట్ ఎలక్షన్స్ లో నువ్వు గుద్దే ఓటుకి కొన్ని జనరేషన్లు మారిపోవాలి. సో అందుకే మన పేజ్ లో ఒక హెల్దీ అండ్ రెస్పాన్సిబుల్ కమ్యూనిటీని బిల్డ్ చేస్తున్నా. మీరు కూడా జాయిన్ అవ్వచ్చు వితౌట్ ఎనీ డౌట్స్. జై హింద్, జై భారత్, జై ఆదివాసీ.